మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన సమాజం ఎట్లుండాలని ఆ రోజులలో మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు ఆలోచన చేసి కడుపు కాలిన వాడు పేదరికంలోకి వచ్చిన వ్యక్తే రాజ్యాంగం రాయగలుగుతాడని ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కు అవకాశం కమిటీ మెంబర్ చేస్తే ఆ రాజ్యాంగం ఇవాళ రోజు పార్లమెంట్ లో ఇంట్రడ్యూస్ అయింది కనుక దీన్ని ఇక ముందు కూడా గ్రామ స్థాయిలో కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, అందరు కూడా సమానంగా ఉండాలి, బడుగు బలైన వర్గాలకు కూడా సరి అయిన న్యాయం జరగాలి, కేవలం కోటీశ్వర్లకే లాభం కాదు, ఉన్న వారికే లాభం కాదు, పేదవాని గురించి ఆలోచన చేయాలని రాహుల్ గాంధీ ఆలోచనను దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ప్రయత్నం మనం కూడా చేయాలి. కేవలం రాహుల్ గాంధీ గారే చేస్తే అందుగురించే కులగణ జరగాలని ఆయన ఆలోచన. కులగణ జరుగుతూనే తప్పనిసరిగా కొన్ని కులాలు కిందనే ఉంటున్నాయి కానీ ఉన్నవాళ్ళు ఇంకా పైకి పోతున్నారు అని అదాని, అంబానీ లాంటి వాళ్ళకే లాభం జరుగుతుంది. వాళ్ళ రుణాలు కూడా 16 లక్షల కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేస్తారు గాని పేదవాడు రైతుకు గాని హరిజనుకు తీసుకున్నటువంటి లోన్లు గాని ఎవడు కూడా దానికి రిలాక్సేషన్ ఇస్తలేరు. గాని నరేంద్ర మోడీ ఆలోచన ఏమిటంటే కేవలం కార్పొరేట్ సెక్టర్లకే లాభం చేయాలనేది ఉద్దేశం. దాని గురించి 1 డిసెంబర్ రోజు రామ్లీలా మైదాన్ లో ఈ సభ జరుగుతున్నది. దీనికి కారణం ఏంటంటే అందరికీ కూడా అవకాశాలు రావాలి. కాన్స్టిట్యూషన్ రాసిన లెక్క ప్రకారంగా జరుగుతలేదు, కేవలం కొందరికే లాభం అవుతుందనే ఉద్దేశంతో ఈ చక్కటి కార్యక్రమం తీసుకున్నాం. దీని మీద డోమా అంటే డి ఫర్ దళిత్, ఓ ఫర్ ఓబీసీ, ఎం ఫర్ మైనార్టీ, ఏ ఫర్ ఆదివాసీ, దీని ప్రకారంగా చేస్తున్నాం. ఇది పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం. తప్పనిసరిగా అన్ని మన రాష్ట్రాలు కాదు పక్క రాష్ట్రాలు అయినటువంటి ఢిల్లీ పక్కకున్న హర్యానా కానీ, అదేవిధంగా పంజాబ్ కానీ, హిమాచల్ కానీ, యూపీ కానీ, అదేవిధంగా రాజస్థాన్, అక్కడి నుంచి కూడా జనాలు వస్తున్నారు. దీని పెద్ద ఎత్తున ఒక ఆలోచన, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ను పక్కకు పెట్టేసేసి అణగదొక్కాలని కేవలం ఈ దేశంలో ఇది సెక్యులర్ కంట్రీగా ఉన్నది కానీ సెక్యులర్ కంట్రీని మార్చడానికి హిందూ 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 అని ఏదైతే ప్రచారం చేస్తుండ్రో ఆర్ఎస్ఎస్ వాళ్ళు, దానికి జవాబుగా మన వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. కాన్స్టిట్యూషన్లు ఏమున్నది, ఇవాళ కాన్స్టిట్యూషన్ ను మర్చిపోయి వాళ్ళ ఆలోచననే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి ఈ సభ ఢిల్లీలో జరిగే సభ రామ్లీలా మైదాన్కి అందరూ కూడా రావాలనేదే నా ఉద్దేశం.